సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వాచ్ 94. సో ఇప్పుడున్న ఈ కాలంలో ఖచ్చితంగా మనమైతే ఎక్కడే కానీ మనమైతే తగ్గకోకుండా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉండాలి. అవి లాంగ్ వీడియోస్ అయినా సరే, షార్ట్ వీడియోస్ అయినా సరే, ఖచ్చితంగా మనమైతే వితౌట్ ఫెయిల్ మనం రోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉండాలి. కోర్స్ హిట్ అయినా హిట్ కాకపోయినా మనకు వచ్చేసి లేట్గా అయినా కూడా హిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాంతో నుంచి మనకి చాలా యూజ్ అయితే ఉంటుంది కాబట్టి మన ఛానల్ కూడా తొందరగా పైకి అయితే రావడం అయితే జరుగుతుంది. కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ వీడియోస్ అయితే హిట్ అయితే ఖచ్చితంగా అవుతాయి, ఎక్కడికి పోవు. అండ్ ఫ్లాప్ అస్సలు అవ్వవు. ఒకవేళ మనకు ఫస్ట్లో ఫ్లాప్ అయిన తర్వాత మనకైతే అలా బ్లాక్ అయితే పడి ఉంటుంది. ఆ తర్వాత మనకైతే యాక్టివ్లోకి వచ్చేసి మన సబ్స్క్రైబర్స్, ఈ మిగతా సబ్స్క్రైబర్స్ అండ్ కొత్తగా చూసే వాళ్ళందరూ యాక్టివ్లోకి ఒక టైంలో అయితే యాక్టివ్లోకి వస్తారు. సో అప్పుడు మనకైతే మన వీడియోని యూట్యూబ్ అయితే రికమెండ్ చేసి మనకైతే వ్యూస్ని అయితే వచ్చేటట్టు చేస్తుంది. సో పెట్టిన తర్వాత మనమైతే ఆ వీడియో తక్కువ వచ్చిందని చెప్పి, వ్యూస్ రావడం లేదని చెప్పి, బ్లాక్ పడిందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా డిలీట్ అయితే చెయ్యొద్దండి. ఎందుకంటే డిలీట్ చేశారు అంటే మన వీడియో అట్లా ప్రతి ఒక్క వీడియో రాలేదని చెప్పి పెట్టగానే వెంటనే మళ్ళీ డిలీట్ చేస్తే మన వీడియో, మన ఛానలే ఫ్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ యూట్యూబ్కి ఏమనిపిస్తుంది అంటే మనము వేరే వాళ్ళ కంటెంట్ యూస్ చేసి మనమైతే పెడుతున్నాం, అందుకే మనకి తర్వాత తెలిసి డిలీట్ అయితే చేసామని అయితే, మనం ఏం చేయకపోయినా కూడా వాళ్ళైతే మనల్ని తప్పుగా ఊహించుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇలాంటివి ఎప్పుడూ చెయ్యొద్దండి. అండ్ ఇంకొకటి వచ్చేసి లాంగ్ వీడియో పెట్టిన తర్వాత ఎటువంటి ఫొటోస్ మార్చడం కానీ, లేకపోతే థంబ్నెయిల్ మార్చడం కానీ, లేకపోతే టైటిల్ మార్చడం కానీ ఇలాంటివి అయితే అస్సలు చేయొద్దండి. ఒకసారి పెట్టిన తర్వాత మీరు దాన్ని మర్చిపోండి. 2 డేస్ తర్వాత మీరైతే వైటీ స్టూడియో ఓపెన్ చేసి మీరైతే ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ చూడండి, మీరే నమ్మరు. అండ్ ఎక్కువగా కూడా యూట్యూబ్ వైటీ స్టూడియోని ఎక్కువగా ఓపెన్ చేయొద్దండి. దానివల్ల కూడా మనకి వ్యూస్ అయితే ఆగిపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. వైటీ స్టూడియోని ఎక్కువగా ఓపెన్ చేయొద్దండి. అండ్ మీరు వ్యూస్ ఎక్కువగా రావాలి అంటే సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్లో మీరైతే షేర్ అయితే చెయ్యండి. చేసిన తర్వాత మీరైతే దానికి తగ్గట్టు లాంగ్ వీడియో అయితే పెట్టుంటారు కదా, దానికి తగ్గట్టు మీరైతే దాన్ని ట్రిమ్ చేసి 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లా లాంగ్ వీడియోని ట్రిమ్ చేసి షార్ట్ వీడియోస్గా అప్లోడ్ చేసుకోండి. మీ వీడియోసే కాబట్టి, మీ ఓన్ వాయిసే కాబట్టి, మీ కంటెంట్, మీ కాన్సెప్ట్ కాబట్టి ఏమీ పర్వాలేదు, పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకొని షార్ట్స్ అయితే ఈజీగా హిట్ అవుతాయి కాబట్టి, దాంతోపాటు లాంగ్ వీడియో మీరు ఆల్రెడీ అటాచ్ చేసి ఉంటారు షార్ట్ వీడియోకి. సో 2 అయితే హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకసారి ఈ ట్రిక్ను కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు వ్యూస్ అయితే రావడం అయితే పక్కా కన్ఫర్మ్ ఇది. సో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.